गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीधराय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीधराय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. Thank you sir, thank you so much. చాలా పాపులర్ ఎస్ఎన్ ప్రాంతంలో ప్రజలకి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సో సమయం భావం వల్ల అందరూ కూడా అనేటువంటి మాట్లాడడానికి కాకపోవచ్చు. ఇక్కడ మనకి యోగా పట్టభాగంలో మెడపడిన కండరాలన్నీ ఇక్కడ ఫ్రీ అవ్వడం కోసం బాగా ఉపయోగపడతాయి. భుజాల కదలకుండా స్థితిలో ఉన్నది నెక్ మాత్రమే కదలాలి. ఇట్లా ఒక 3-4 టైమ్స్ చేయడం వల్ల సైడ్ మజిల్స్ కి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నెక్ మూమెంట్ మూడవది లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. మెడను స్ట్రైట్ గా పెట్టి ఈ మూమెంట్ చేస్తాం. కళ్ళు మూసుకుని కూడా చేయొచ్చు. ఎందుకంటే మెడను తిప్పేటప్పుడు కొంతమందికి కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి కాబట్టి కళ్ళు మూసుకుని కూడా చేయొచ్చు. లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్. ఈ నెక్ వ్యాయామాలు కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని కూడా బాగా యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ రోజుల్లో థైరాయిడ్ గ్రంథి మనిషి యొక్క పిల్లల నుంచి తర్వాత అసలు శరీరం అంతా కూడా పట్టేస్తుంది. కండరాలు కానీ, నరాలు కానీ, జాయింట్స్ కానీ, రక్త ప్రసరణ వ్యవస్థ ఇవన్నీ కూడా నిద్రాణ స్థితిలో ఉంటాయి, రెస్ట్లో ఉంటాయి. అలా పట్టేసిన ఈ అవయవాలను చూడండి, వెనుపాము దగ్గర ఉండే ఈ నరాలు కానీ, డిస్క్ కానీ, క్యాప్స్ ఫ్రీ అవుతాయి. మజిల్స్ అన్ని సాగలేదు. బ్యాలెన్సింగ్ కూడా కాన్సన్ట్రేషన్ తెలిస్తేనే బ్యాలెన్స్ గా ఉంటాడు. కాన్సన్ట్రేషన్ లేకపోతే వాళ్ళ మెల్లగా గాలిని వదిలేస్తూ చేతులు పెట్టేస్తారు. ఇక దీర్ఘంగా తీసుకుంటాం. బాగా పైకి సాగబట్టి లాగితే సాగతీయాలి. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మెల్లగా గాలి వదిలేస్తూ పిక్ జాయింట్ దగ్గర నుంచి బెండ్ చేయాలి. మరొక పక్కన కాకుండా అట్లా బెండ్ చేసి చేతులు నేలకానికి అవకాశం ఇస్తే ఆనందించండి. మోకాళ్ళు ముద్దు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే ముద్దు తీసుకెళ్ళి మోకాళ్ళు ముద్దు పెట్టుకునే స్థితికి అయితే వెళ్ళని వాళ్ళు ఎంతవరకు పంపడానికి మీకు అవకాశం ఉంటే అంతవరకు పంపండి. గాలిని అట్లా కుంభించి ఉంచడం మంచిది. ఆసన స్థితిలో అంటే లంగ్స్ లో ఉన్న గాలి అంతటినీ తీవ్రంగా పిల్లలు మడతలో రానే డిస్క్ ప్రాబ్లం కానీ, సైనటిక్ పెయిన్ కానీ, లోవర్ బ్యాక్ పెయిన్ కానీ కాకుండా ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. పాదహస్తాసనం మనం చేస్తున్నాం. ఇల్లు విరిచినట్టుగా కడని నడుపుతున్నాం. ఉద్యోగ వ్యాపారాలను మనం ముందుకు వచ్చి కూర్చున్నందుకు ఒత్తిడికి గురైన డిస్క్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, బ్యాక్ బెండింగ్ అయిపోతే అలా ఆ సంస్కృతిలో కథలు